అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులైన శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేసి ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, రాబోయే జూలై నెలలో మకర రాశి వారికి ఎటువంటి రాశి ఫలితాలు కలగబోతున్నాయి? మనకు తెలిసినంత వరకు మకర రాశి అంటే బాగా బలమైన పట్టుదల గలవారని, వారు ఎటువంటి దారైనా ఒకసారి అనుకుంటే సాధించి తీరవలసినదే అని గట్టి నిర్ణయంపై ఉంటారని విన్నానుడిగా ఉంటున్నది. వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుపగలరా గురువుగారు? చెప్పింది చాలా నిజమమ్మా. ఖచ్చితంగా వాళ్ళ లక్షణాలు తెలుసుకుంటూ జూలై నెల ఫలితాలు చూద్దాం. అలాగే గురువుగారు. అందరికీ శుభాభినందనలండి. మనం జూలై 2026లోకి అడుగుపెట్టేశాము. ఈ మకర రాశి వారికి మాస ఫలితాల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారంటే ఎవరు, వాళ్ళ ముఖ్య లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని చూస్తే, మకర రాశి అంటే పట్టుదల, కఠోరమైన పరిశ్రమ, ఒక క్రమశిక్షణకి మారుపేరని చెప్పాలి. 10వ రాశి అయిన ఈ మకర రాశి వారికి అధిపతి సాక్షాత్తు కర్మకారకుడైన శని భగవానుడు. అందువల్ల వీళ్ళని చూస్తే పైకి చాలా కామ్గా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల ఒక పెద్ద అగ్నిపర్వతం లాంటి కసి దాగి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే మొండి పట్టుదల వీరికి సొంతం. మకర రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే మౌనమునులు. అంటే వాళ్ళు పనులు మాత్రం గర్జించే సింహంలాగా ఉంటాయి, కానీ భూతత్వ రాశి కావటం వల్ల వీరు గాలిలో మేడలు కట్టరు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వేళ విడిచి సాము చేయరు. కానీ ఒకసారి అడుగు ముందుకు వేస్తే అస్సలు వెనక్కి తగ్గి మడిమి తిప్పనటువంటి లక్షణం వీరిది. వీరికి జీవితంలో ఏది అంత సులభంగా రాదు. ప్రతి చిన్నదాన్ని చాలా కష్టార్జితంగా పొందుతారు. శాశ్వతంగా ఉంటుంది వీళ్ళ విజయం. స్నేహాన్ని, ప్రేమని వీరు చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఒక్కసారి వీరు ఒకరిని నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడరు. ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే మాత్రం జీవితాంతం వాళ్ళు మొహం చూడరు. కష్టాలను చూసి పారిపోయే రకం కాదు వీరు. కష్టాలు ఎదురొడ్డి పోరాడే ధీరుడు. బాధ్యతలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల మీద వేసుకుని ఒక పెద్ద మనిషిలా ప్రవర్తించే మెచ్యూరిటీ ఈ మకర రాశి వారికి బ్లడ్లోనే ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలు పొదుపు విషయానికి వస్తే అనవసరమైన ఖర్చులు అస్సలు చేయరు. భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో వీరికి తెలిసినంతగా మరి ఇంకే రాశి వారికి తెలియదని చెప్పచ్చు. ఇలాంటి అద్భుతమైన నిబద్ధమైన కలిగిన స్వయం కృషితో పైకి వచ్చే లక్షణాలు ఉన్న మకర రాశి వారు 2026 జూలై నెలలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో ఒక్కసారి గమనించండి. ఈ సాధారణ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే జూలై నెల మీకు చాలా ఉత్సాహంగా ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో గ్రహాల పొజిషన్స్ చూసుకుంటే సూర్య భగవానుడు వరుసగా మీ 6వ మరియు 7వ స్థానాల్లో సంచరించబోతున్నాడు. అంటే జూలై 16వ తేదీ వరకు సూర్యుడు మీకు పూర్తిగా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. మీ పక్షాలు నిలబడతాడు. ఆ తర్వాత కొద్దిగా ఫలితాలు నెమ్మదించే అవకాశం ఉంది. ఇక ధైర్యానికి, సాహసానికి కారకుడైన కుజగ్రహం అంగారకుడు ఈ నెల మొత్తం మీ 5వ ఇంట్లోనే కూర్చుని ఉంటాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇది అంత బ్రహ్మాండమైన పోషణ కాకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో కుజుడు మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇక బుధగ్రహం విషయానికి వస్తే జూలై 7వ తేదీ వరకు బుధుడు మీ 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 6వ ఇంట్లోకి జంపు చేస్తాడు. అంటే మొదటి వారం రోజులు బుధుడు కొంచెం వీక్గా ఉన్నా ఆ తర్వాత మీకు బ్రహ్మాండమైన సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇక శుభగ్రహమైన బృహస్పతి 7వ ఇంట్లో ఉచ్చ స్థితిలో, అది మీ శని నక్షత్రంలో ఉండటం విశేషం. దీనివల్ల గురు భగవానుడు మీకు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. రాక్షస గురువైన శుక్రుడు జూలై 4వ తేదీ వరకు 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 8వ స్థానానికి వెళతాడు. అంటే జూలై 4 తర్వాత శుక్రుడు మీకు పూర్తిగా అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఈ రాశినాథుడైన శని భగవానుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీకు సాధారణంగా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. అంటే ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతుల నుండి మాత్రం మీరు ఎలాంటి పెద్ద అద్భుతాలు ఆశించకూడదు. పైగా కొన్ని విషయాల్లో మీకు చిన్నపాటి చికాకులు, టెన్షన్లు పెట్టే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ జూలై 2026 మీకు యావరేజ్గా బెటర్గా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని, ఉత్సాహాన్ని నెలలో అందిస్తున్నారటంలో ఎలాంటి సందేహం లేదు.
ఉద్యోగము, వ్యాపారము మరియు కెరీర్ విషయానికి వస్తే మకర రాశి వారు కెరీర్ విషయంలో ఎంతో సీరియస్గాను ఉంటారో మనందరికీ తెలిసిందే. మీ కర్మస్థానమైన 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు జూలై 4 వరకు కొద్దిగా డల్గా ఉన్నా ఆ తర్వాత మాత్రం సూపర్ ఫామ్లోకి వచ్చి మీకు అద్భుత ఫలితాలు చేస్తాడు. అయితే 8వ ఇంట్లో ఉన్న రాహుకేతువుల ప్రభావం కూడా శుక్రుడి మీద ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు కొన్ని బ్రేకులు పడవచ్చు, చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. మీకు అస్సలు టెన్షన్ పడకండి. మీకున్న మొండి పట్టుదలతో ఆ అడ్డంకులను తొలగించుకొని మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీకు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. 7వ ఇంట్లో ఉన్న గురు భగవానుడికి అండదండలు మీకు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల మీకంటే పెద్దవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సలహాలు మీకు వ్యాపారంలో అమృతంలాగా పనిచేస్తాయి. వాళ్ళ గైడెన్స్ మీరు దూసుకుపోతారు. వ్యాపారానికి కారకుడైన బుధుడు మీకు తన వంతు సహకారం అందిస్తాడు. అయితే బుధుడు వ్యాపారం కంటే కూడా ఉద్యోగం చేసే వారికి ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులకు ఈ నెల బాగున్నప్పటికీ జూలై 16 తర్వాత సూర్యుడు 7వ ఇంట్లోకి రావటం వల్ల వ్యాపారంలో కాస్త కాంపిటీషన్స్, చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే నెల మొదటి 15 రోజుల్లోనే తీసేసుకోండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగం చేసే వాళ్ళ విషయానికి వస్తే మీకు నెల పండగనే చెప్పచ్చు. అంటే 6వ ఇంటి అధిపతి అయిన బుధుడు, సూర్యుడు ఇద్దరు నెల మొదటి భాగంలో మీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో మీ పర్ఫార్మెన్స్ అదుర్స్. ఒక చిన్న వార్నింగ్, మీ తోటి ఉద్యోగులు కానీ మీ బాస్ కానీ మాట్లాడేటప్పుడు నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. సరదాగా మాట్లాడుతున్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే మీ పై అధికారులకు కోపం వచ్చే ప్రమాదం ఉంది. మీ పని మీరు చూసుకుంటూ సైలెంట్గా ఉంటే ఈ నెల మాత్రం కెరియర్ తిరుగు లేకుండా ముందుకెళ్తుంది. వ్యాపారస్తుల కంటే ఉద్యోగస్తులకు ఈ నెల చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇక డబ్బు, ఆదాయము, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే డబ్బుల విషయంలో మకర రాశి వారు ఎప్పుడు పక్కా లెక్కతోనే ఉంటారు. ఈ నెల లాభస్థానాధిపతి అయిన కుజుడు పాజిటివ్గా ఉండి అతను లాభస్థానానికి నేరుగా చూస్తుండటం వల్ల మీ ఒక పెద్ద ప్లస్ పాయింట్గా డబ్బు ఎక్కడి నుంచో ఒక చోటు నుండి గ్యారంటీగా వచ్చి చేరుతుంది. ఆదాయం పరంగా చూసుకుంటే ఈ నెల మీకు చాలా మంచి నెల. ధనస్థానానికి అధిపతి అయిన శనిదేవుడు చాలా స్ట్రాంగ్గా పొజిషన్లో ఉన్నాడు. మీకు కొంచెం కొండంత అండగా ఉన్నాడు. ధనస్థానం మీద రాహుకేతువుల ప్రభావం పడడం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. కుజుడు మరియు గురుడు సపోర్ట్ మీకు ఉండటం వల్ల మీ కష్టానికి తగ్గట్టుగా బ్రహ్మాండమైన సంపాదన వస్తుంది. కొత్తగా డబ్బులు వచ్చే మార్గాలు మీకు కనిపిస్తాయి. వ్యాపారం చేసే వాళ్ళకి నెల ప్రారంభంలో మీరు ఊహించిన విధంగా సడన్గా లాభాలు వచ్చి పడే ఛాన్స్ ఉంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ మీ కంపెనీ రూల్స్ ప్రకారం ఈ టైంలో ఇంక్రిమెంట్ ఇవ్వకపోయినా మీరు ఇప్పుడు చేసే హార్డ్ వర్క్కి త్వరలోనే ఖచ్చితమైన రివార్డ్ అయితే వస్తుంది. రాహువు ప్రభావం వల్ల మీరు దాచుకున్న డబ్బు అనవసర ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సేవింగ్స్ విషయంలో చాలా తెలివితేటలుగా వ్యవహరించాలి. కొత్తగా డబ్బు దాచకపోవడానికి కారణాలు ప్లాన్ చేయాల్సి వస్తుంది. అయితే ధనస్థానాధిపతి అనుకూలంగా ఉండటం, అలాగే ధనకారకుడైన గురువు చూపు ఉండటం వల్ల మీరు ఎంత వచ్చినా సరే మీ తెలివితేటలతో డబ్బును ఎలాగోలా కాపాడుకుంటారు. మీ పాత సేవింగ్స్ను కూడా సేఫ్గా ఉంచుకుంటారు. ఫైనాన్షియల్గా ఈ నెల మీకు ఒక థ్రిల్లింగ్ రైడ్ లాగా ఉండబోతోంది. ఇక మీ పర్సనల్ అంటే వ్యక్తిగత జీవితం కానీ, ఈ కుటుంబము, ఈ వ్యవహారాలకు వస్తే జూలై నెల ప్రత్యేక ఫలితాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే కుటుంబ విషయాలకు వచ్చేసరికి అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 2వ ఇంట అధిపతి శని బలంగా ఉన్నా 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న టెన్షన్లు తప్పవు. కొత్త గొడవలు ఏవి రాకపోయినా పాత గొడవలే కదిలించుకొని మరీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మీరు ఒకరినొకరు అనుమానాలు పెట్టుకోవటము, నెల మొదటి భాగంలో ఇంట్లో పెద్దవాళ్ళ మాటలకు వాల్యూ ఉంటుంది కాబట్టి వాడు చెప్పేది వింటే చాలా వరకు సమస్యలు నివారణ అవుతాయి. నా దగ్గర ఒక పక్కా సమాచారం ప్రకారం జూలై 2026లో మీరు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం మెండుగా ఉంది. చక్కగా టూర్ ప్లాన్ చేసుకోండి. మీకు వ్యసనాలు, జూదాలు, బెట్టింగులు వాటికి కొంచెం దూరంగా ఉండే ఈ నెలలో. కాబట్టి కాస్త ఓర్పు వహించడం చాలా ముఖ్యం. ఈ నెలలో అనవసరమైన ధన వ్యయాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ మాట చెబుతున్నాను. అలాగే నాలుకను అదుపులో పెట్టుకోవటము, గబుక్కున ఏదైనా ప్రొవోక్ అయ్యే పరిస్థితి వచ్చినా సమయం పాటించడం ప్రాక్టికల్గా అలవాటుగా చేసుకోండి.
అలాగే సేవకా వృత్తిని పెరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యాజ్యాలు, వ్యాపార వృత్తుల తీవ్రత, ధనష్టం మరియు వ్యతిరేక వాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి అడుగు ముందుకు వేయండి. పిత్రార్జిత ఆస్తిని అమ్ముటకు ప్రయత్నాలు సాగుతాయి. ఆలోచించి అడుగు వేయండి. అమ్మితే కొంటం మళ్ళీ కష్టం. శుభకార్యాలందు మీ దృష్టి పెట్టుబడి అనేది మీకు అత్యంత సంతోషకరమైన విషయం. కాబట్టి కుటుంబ సభ్యులు పారదర్శకంగా వినయంగా మాట్లాడుకుంటే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉంటుంది. గృహస్థ జీవితంలో పెద్దగా కొత్త ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కావలసిన వస్తువులు కొత్తగా కొని ప్రయత్నం చేస్తారు. ఇంకా భార్యాభర్తల మధ్య పెద్ద సమస్యలు ఏమీ రావు. గురు భగవానుడు మీ పాత గొడవలను కూడా క్లియర్ చేస్తాడు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళితే మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా, రొమాంటిక్గా గడిచిపోతుంది. మీ ఆరోగ్యము మరియు ఫిట్నెస్ విషయానికి వస్తే మకర రాశి వారు సాధారణంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీ రాశినాథుడు శని బలంగా ఉండటం వల్ల మీ హెల్త్కి ఒక పెద్ద సెక్యూరిటీ గార్డ్ లాగా ఆయన కాపలా ఉంటాడు. 6వ ఇంటి అధిపతి బుధుడు జూలై 7 తర్వాత మీ ఆరోగ్యానికి బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తాడు. ఇక ఆరోగ్యకారకుడైన సూర్యుడు నెల మొదటి సగభాగంలో మీకు ఎలాంటి జబ్బులు రాకుండా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తాడు. జూలై 16 తర్వాత సూర్యుడు కాస్త వీక్ అవుతాడు. కాబట్టి ఎక్కువ శాతం గ్రహాలు మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే చూస్తున్నాయి. కాబట్టి 2వ ఇంట్లో ఉన్న రాహుకేతు వల్ల మీరు ఫుడ్ హ్యాబిట్స్, తిండి అలవాట్లు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. టైంకి తినకపోవటము, జంక్ ఫుడ్స్ వల్ల కొద్దిగా డిజార్డర్స్ రావడం, కడుపులో కొన్ని నెలలుగా మీ బాడీ దానికి అలవాటు పడిపోయిన అలవాట్లను మార్చుకోవటం అనే డిజార్డర్స్. మీరు కనుక కరెక్ట్గా డైట్ ఫాలో అయితే, టయానికి తిండి తీసుకుంటే ఆరోగ్య సమస్యలను కొంచెం కూడా గట్టెక్కచ్చు. అలాగే ముఖ్యంగా జూలై 16 కంటే ముందు మీ ఎనర్జీ లెవెల్స్ ఫిక్స్ అవుతాయి. చివరికి ఈ నెలలో చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు కొద్దిగా తెలుసుకుంటే ఏమవుతుందంటే, మీ భోజనంలో ఉప్పు వాడకం కొద్దిగా తగ్గించండి. అలాగే ఆదివారం నాడు ఉసిరి పండు తినకుండా ఆగండి. గ్రహదోషాలు చాలా వరకు రెక్టిఫై అవుతాయి. అలాగే తీపి పదార్థాలను, స్వీట్స్ని చిన్నపిల్లలకి పంచడం ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా ఈ వ్యాపారావి చెట్టులకి నీళ్లు పోయటం వల్ల కూడా ఒక రక్షణ కవచంలాగా అది కాపాడుతుంది. అంటే కళ్యాణం చేసినంత పుణ్యం వస్తుంది. తమ స్వతహాగా ఉన్నటువంటి పట్టుదల, డెడికేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న గ్రహదోషాలు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఈ చిన్న రెమెడీస్ చేసుకోండి. ఈ అవకాశం దానికోసం ప్రత్యేకంగా కష్టపడి చేయొద్దు. మీ కనుచూపులో, మీకు అందుబాటులో ఉన్నంత వరకు చక్కగా ఇవి పరిహారాలు చేసుకోండి. సంకటమోచన గణేష స్తోత్రం చదువుకోవచ్చు. లేదా ఎక్కడైనా సంకష్ట గణపతి జరుగుతుంటే పూజలు గణపతాలయంలో అక్కడికి వెళ్ళి పాల్గొనండి. పీటల మీద కూర్చోండి. చాలా మంచిది. మీ అందరికీ నెల శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు. చాలా చక్కగా మకర రాశి వారి విషయాలు తెలిపారు గురువుగారు. వారికి ఈ నెల చాలా బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.